హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు కీమా కాజు రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కీమా 200 గ్రామ్స్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు, కాజు, ఉల్లిపాయలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్. సో ఇప్పుడు నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్, హీట్ అవ్వాలండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇందులోకి మనం గోడంబి అండి, కాజు యాడ్ చేసుకోవాలి. కాజు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోడంబి మొత్తం, కాజు మొత్తం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇలా సపరేట్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నానండి. ఇందులోకి మనం కీమా యాడ్ చేసుకోవాలి. కీమా యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కారం తగినంత, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూద్దామండి, 5 మినిట్స్ అయిపోయింది. చూడండి, బాగా కుక్ అయిపోయింది మొత్తం కీమా. చూడండి, మొత్తం బాగా కుక్ అయిపోయింది. ఇందులోకి కాజు యాడ్ చేసుకోవాలి. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు, యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కీమా కాజు రోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ బాగుంటుంది,
పుల్కాలోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. నేను ఇంకా సర్వ్ చేసి చూపిస్తాను. ఎంతో రుచికరమైన కీమా కాజు రోస్ట్ రెడీ అయిపోయింది. పుల్కాలోకి చాలా సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి కూడా బాగుంటుంది. ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.